హాయ్ ఎవరన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీ జాబ్ అలర్ట్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి అప్రెంటిస్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చూద్దాం. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అనేది వెల్ నోన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. హెడ్ ఆఫీస్ పూణేలో ఉంది. వీళ్ళకి ఓవరాల్ 2700 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ చూసుకున్నట్లయితే 15th January 2026 నుంచి 25th January 2026 లోపు అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పోస్టులు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి టోటల్ 11 వేకెన్సీస్ అయితే ఉంది. అందులో ఎస్సీకి 1 వేకెన్సీ, ఓబీసీకి 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 1 వేకెన్సీ, అన్రిజర్వ్ కేటగిరీకి 7 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే టోటల్ 17 వేకెన్సీస్. అందులో ఎస్సీకి 2 వేకెన్సీస్, ఎస్టీకి 1 వేకెన్సీ, ఓబీసీకి 4 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్కి 1 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 20 years నుంచి 28 years లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 600 వేకెన్సీస్ ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత లోకల్ లాంగ్వేజ్లో చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసి ఉండాలి. ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 20 years లోపు ఉండాలి. డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ వచ్చి 1 year వరకు ఉంటుంది. స్టైఫండ్ చూసుకున్నట్లయితే 12,300 per month ఉంటుంది. ఎటువంటి అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు. ట్రైనింగ్ అవర్స్ వచ్చి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years వరకు ఉంటుంది. పీడబ్ల్యూబీ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 13 years, యూఆర్ అండ్ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 years వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years వరకు ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళు ఉంటారో అది కూడా డిజేబుల్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి వారికి 8 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఎవరైతే 1984 yearsలో అఫెక్ట్ అయింటారో వారికి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత విడో పర్సన్స్కి, డైవర్స్ ఉమెన్స్కి, లేడీస్ లీగలీ వాళ్ళ హస్బెండ్స్ నుంచి సపరేట్ అయ్యి తర్వాత ఎవరైతే రీమ్యారేజ్ చేసుకోలేదో వారికి ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కేటగిరీ వైజు. జనరల్ ఈడబ్ల్యూఎస్కి 35 years వరకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 38 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 40 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత నో డైలీ అలవెన్సెస్, కన్వేయన్స్ అలవెన్సెస్, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఎటువంటిది పే చేయరు. ఈ నోటిఫికేషన్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అప్లై చేసే ముందు క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. 12 digits ఆధార్ నెంబర్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ లేకపోతే వారు రైట్ హ్యాండ్ థంబ్ యూస్ చేయొచ్చును. 2 లేకపోతే వారికి లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఏదో ఒక ఫింగర్ థంబ్ అప్లోడ్ చేయొచ్చు. హ్యాండ్ రైట్ డిక్లరేషన్ ఈ కింద కనిపిస్తున్నటువంటి కంటెంట్ని హ్యాండ్ రైట్ డిక్లరేషన్ క్యాండిడేటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యొక్క క్యాండిడేటే రాసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అదర్ పర్సన్స్ రాసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇన్వాలిడ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. థంబ్ అనేది చాలా క్లియర్గా ఉండాలి. సో ఇన్ కేస్ అది మసగ్గా ఉంటే ఆ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ ఈమెయిల్ ఐడి, పర్సనల్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ పర్సనల్ మొబైల్ నెంబర్, పర్సనల్ ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకొని మొబైల్ నెంబర్ కొత్తది తీసుకొని కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క మొబైల్ నెంబర్కి అలాగే ఆ యొక్క ఈమెయిల్ ఐడికి బ్యాంక్ నుంచి రిజిస్ట్రేషన్ మెయిల్స్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ అంతా ఆ యొక్క ఈమెయిల్స్కే సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 150 rupees ప్లస్ జిఎస్టీ కలిగి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 100 rupees ప్లస్ జిఎస్టీ. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఫీజు అనేది ఉండదు. ఈ అప్లికేషన్ ఫీజు వచ్చి 25th January 2026కి ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వారు 25th లోపు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాంటి వారు ఈ జాబ్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఫ్రీ జాబ్ అలర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.